కిచెన్లో మళ్ళీ ఉల్లిలొల్లి మొదలైంది. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతు బజార్లలో ఉల్లి ధరలు కనీసం 55 రూపాయలు దాటుతున్నాయి. అటు దేశవ్యాప్తంగానే అదే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల ఉల్లి ధరలు కిలో 60 రూపాయలకు చేరుకున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే ఉల్లి మూత భోగిపోయేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశంలో ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇదివరకే సేకరించి ముందస్తుగా నిల్వ చేసిన బఫర్ స్టాక్ హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో దేశీయంగా ఉల్లి రీటైల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పలు చర్యలు చేపడుతోంది. ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లలోకి బఫర్ స్టాక్ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రీటైల్గా విక్రయించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో పాటు ఖరీఫ్లో పెరిగిన ఉల్లి పంట విస్తీర్ణంతో ఉల్లి ధరలకు పల్లెం పడుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఉల్లిపై ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా ఉల్లి సహా ఇతర రాష్ట్ర రాజధానుల్లో 35K కిలో చొప్పున మొబైల్ వ్యాన్ల ద్వారా కేజీ ఉల్లిని కేంద్రం విక్రయిస్తోంది. జాతీయ సగటు కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉన్న నగరాల్లో రాయితీ ఉల్లి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశీయంగా ఉల్లి రైతులకు మెరుగైన ధర దక్కాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. టన్నుకు దాదాపు 45,000గా ఉన్న కనీస ఎగుమతి ధరను కేంద్రం తొలగించింది. అయితే దాని ప్రభావం ఉల్లిపాయలపై పడింది. ఇప్పటికే దేశంలో పలు చోట్ల కిలో ఉల్లి ధర దాదాపు 60 రూపాయల వరకు చేరింది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి ధరలు ఏ మేర తగ్గుతాయో వేచి చూడాలి.